నమస్కారం. శ్రేష్ఠ సనాతన్ భారత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయంలోని 7వ శ్లోకం గురించి తెలుసుకుందాం. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధద్విజోత్తమా నాయకామమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. భావం: ఆచార్యవర్య, తమకు తెలియదు అని కాదు, మన పక్షంలో ఉన్న మహారథుల గురించి కూడా చెప్పుకుంటే నా మనసుకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా. అందుకని కేవలం తమరి గుర్తు కోసం మనవైపు ఉన్న యోధానుయోధుల గురించి చెబుతాను, వినండి. భావం పూర్తి అయింది. ఇప్పుడు వివరణ. ఈ శ్లోకంలో ద్విజోత్తమ అని గురువుగారు ద్రోణాచార్యుణ్ణి సంబోధించాడు దుర్యోధనుడు. ద్విజోత్తమ అంటే బ్రాహ్మణోత్తమ అని అర్థం. బ్రాహ్మణుడు గురువుగా తన శిష్యులకు సమస్త విద్యలు నేర్పవచ్చు. విద్య అంటే ధనుర్విద్య, యుద్ధ విద్య కూడా వస్తాయి. కాబట్టి యుద్ధ విద్యలు బ్రాహ్మణుడు నేర్పవచ్చు, కానీ యుద్ధం చేయకూడదు. ఎందుకంటే యుద్ధం హింసతో కూడుకున్నది. బ్రాహ్మణుడికి హింస చేయడం ధర్మం కాదు. అందుకని వ్యాసుల వారు ఎత్తిపొడుపుగా ఈ పదం వాడి ఉండవచ్చు, కానీ దుర్యోధనుడికి ఆ భావన ఉన్నట్టు కనిపించదు. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.